హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి ఫిజికల్ 2023 టైవన్ 21st జూలై షిఫ్ట్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 8 cot A is equal to 7. Find the value of sin A. సో cot A ఏమవుతున్నప్పుడు 7/8 కదా, అంటే ఇది 7 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇది హైపోటెన్యూస్ ఏమవుతుంది, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 13 113 అవుతుంది. మనం సైన్ ఏ అడుగుతున్నారు, 8/√113 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. వి నో ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా. సో 28 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 98 ఇంటూ 98. 7 4s, 7 14s, and 2 2s, 2 7s, 2 1s, 2 49s. 7 into 43 nothing but 7 cube kada, 343. Next, A is 40% more efficient than B. So A, B. So if B efficiency 10 అయితే ఇది 14 అవుతుంది. So this could be 7:5 efficiencies. A alone could have done the job in 31 days. And how much time will they work take together to complete a job? So 217 కదా, అప్పుడు వీళ్ళిద్దరు కలపండి 12 కదా, అంటే 217/12, which is first option. Next, divisible by 9, 6 2 3 4 A6, 6 3 పోయింది, 2 4 6 12 కదా, 12 ఎంత వచ్చేసి 9 వస్తుంది. 12 + 6 18, fourth option. Next, A minus B is equal to 1. A cube minus B cube. A cube minus B cube formula ఏంటి, A minus B into A square plus AB plus B square కదా. ఇది 1 అన్నారు, ఇంక ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A can do a piece of work in 8 days. A can do it in 8 days. B can do it in 18 days. So 18 4s 72, 8 9s 18 4s. Alternate days starting with B. So 4 9 4 9 అంటే 2 days కి మనకి 13 వర్క్ అవుతుంది. సో 13 5 65, 65 2 5 10 days. 10 days లో 65 వర్క్ అవుతుంది. ఇంకా అంటుంది 7 వర్క్ ఉంది. ఆ 7 వర్క్ ఇప్పుడు B చేస్తాడు, 4 వర్క్ చేస్తాడు, అంటే 11 4 పోతే ఇంకా 3/9 ఉంటుంది. 3 1s 3 3s 11 1/3. 3/9 ఎందుకు రాస్తా అంటే 7 నుంచి 4 బట్టి ఇంకా 3 వర్క్ ఉంటుంది. ఆ 3 వర్క్ ఎవరు చేయాలి, ఏ చేయాలి, విత్ 9 ఎఫిషియన్సీ. సో 3/9 బికాస్ 1/3, 11 1/3, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై చేయమంటున్నారు. 1 + sin t. ఓకే ఓకే, 1 + sin t by 4 minus 4 sin t minus 1 minus sin t by 4 + 4 sin t. సో 1/4 కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది, 1 + sin t by 1 minus sin t minus 1 minus sin t by 1 + sin t. అవునా, ఇప్పుడు 1/4 ఇంటూ సింప్లిఫై చేస్తే 1 + sin t హోల్ స్క్వేర్ మైనస్ 1 minus sin t హోల్ స్క్వేర్, అంటే A + B హోల్ స్క్వేర్ మైనస్ A minus B హోల్ స్క్వేర్ మనకి ఏం వస్తుంది, 4AB వస్తుంది, అంటే 4 sin t వస్తుంది. ఇప్పుడు 1 minus sin t ఇంటూ 1 + sin t, A + B ఇంటూ A minus B, A square minus B square, 1 minus sin square t, which is cos square t. ఓకే, 4 4 పోతుంది. sin t by ఒక cos t వచ్చి tan t అవుతుంది. ఇంకా 1/cos t ఉంటుంది, విచ్ వుడ్ బి secant t. tan t secant t, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, సో వాట్ వుడ్ బి ద మార్క్స్ ఇన్ రీజనింగ్?
రీజనింగ్ మనకి 75 degrees, 360 degrees టోటల్ మార్క్స్ 3000 అంట. మరి 75 degrees ఎంత? సో 0 0 క్యాన్సిల్, 6 6 6 50s, 2 3s, 2 25s, 3 1s, 3 15s. 15 into 25, 15 5 75, 15 2 30, 375, 375 కాదా? సో 3 into 25 కదా 75 అంటే. సో 25 into 25 అంటే 625గా. ఓకే, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. జాగ్రత్త చేయండి క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. Ramlal marks of each goods 40%, gives 10% discount. Net profit percentage. అంటే 140 by 100 is equal to 100 plus P by 90. 0 0 0 0. 14 nines 126 is equal to 100 plus P. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ PQS. PQS అంటే ఇది కనుక్కోవాలి. ఇది మనకు తెలుసు కదా 90 అండ్ యాంగిల్ సెమీ సర్కిల్. ఓకే, సో ఇది 110, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 70 అవుతుంది. 90 plus 70 160. ఇది ఇంకెంత అవ్వాలి? 20 అవ్వాలి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వీట్ ఇంపోర్ట్స్ గురించి ఇచ్చారు. డిక్రీజ్ ఇన్ 1971 was what percentage of imports in 1970? 1970లో మనకి 3465 ఉంది, 1600 కి డిక్రీజ్ అయింది. ఓకే, డిక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఎంత డిక్రీజ్ అయింది? 5 6 14 minus 6 8, 1865 డిక్రీజ్ అయింది. సో 1865 డిక్రీజ్ అయింది. On what percentage in 1970? 1875 is what percentage of 1970 అడుగుతున్నారు. సో 1865 1865 by 1970 ఎంత? 3465. 1865 by 3465 into 100. ఓకే, 5 టేబుల్ చూద్దాం. 5 3s 50, 36, 5 7s 5 3s, 5 6 30, 46, 5 9s 5 3s. సో 373 by 693. ఇందులో 3 పోతుంది, అందులో 3 పోదుగా. 10 13. ఓకే, సో 693 373 00. ఇక్కడ అన్ని 5 ఉందిగా. సో 693 5 5 3s 15, 5 9s 45, 46, 5 6 30 34. సో 5 times 3 4 6 5, 10 minus 5 5, 12 minus 6 6, 6 minus 4 2, 2 6 5 0. ఇప్పుడు 3 2 6 4 4 చూద్దామా? ఎందుకంటే 26 4 24, 26 దగ్గరగా ఉంది కదా, అందుకని. ఓకేనా, ఆన్సర్ తెలుసు కాదు, ఎలా చేయాలి చెప్తున్నా. 26 కదా, 6 4 24 అవుతుంది కదా, అందుకని చెక్ చేయొచ్చు మనం. సో 4 3 12, 4 9 36 37, 4 6 24 27. కానీ దాటిపోయింది కదా. ఓకే, సో 4 3 12, 4 9 36 37. సో 3 6 93 3s, 3 3s 9, 3 9s 27, 3 6 18 20, 2079. 3s 2079. Okay, 10 minus 9 1, 12 minus 7 5, and 551. 0.0 5510. 5510 అంటే మనకి 8 times చెక్ చేద్దాం. 693 8, 8 3s 24, 8 9 72 74, 8 6 48 plus 7 55. అంటే 7 times పోతుంది అనుకుంటా. సో 53.7 చెక్ చేద్దామా. 693 సపరేట్ చేసి సరిపోయింది కదా. 1 14 minus 9 5 and 14 minus 6 8 4 8 5 1 సరిపోతుంది. 53.7 అంటే 54% కి దగ్గరగా ఉందని. నెక్స్ట్,
డివిజిబుల్ బై 11 అంట. నెంబర్ ఏంటో చూద్దామా. 9 4 5 4 3 5 1 6 2 6. సో డివిజిబుల్ బై 11 అంటే ఆల్టర్నేటివ్ చూడాలి కదా. 9 plus 5 14 plus 3 17 plus 1 18 plus 2 20. 4 plus 4 8 plus 5 13 plus 6 19 plus 6 25. డిఫర్ అవుతుంది కదా. అంటే ఒక నెంబర్ ఏదైనా యాడ్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ అంటున్నారు కదా, 1 యాడ్ చేద్దామా. 1 యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 7 అవుతుంది. అవునా. ఇందాక ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుంది, 26 వస్తుంది. ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, రాదు. నెక్స్ట్ మిక్స్ నెంబర్ ఏముంది, 4 ఉంది. 26 కి 4 యాడ్ చేస్తే ఇది 30 అవుతుంది. అంటే ఇది ఒక 1 పెరుగుతుంది కదా, ఇది 21 అవుతుంది. 21 కదా. 9 plus 5 14 plus 3 17 plus 1 18 plus 3 21. అవును. ఇప్పుడు 4 plus 4 8 8 plus 5 13 plus 6 19 21 మ్యాచ్ అవ్వలేదుగా. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 5. సో 26 కి 5 యాడ్ చేస్తే మనకి 31 వస్తుంది. అవునా. అప్పుడు 4 plus 4 9 plus 8 plus 13 plus 6 13 plus 6 19 plus 1 20. అంటే 1 తక్కువ అవుతుంది కదా. అంటే ఇంకా నెక్స్ట్ 5 బదులు మనం ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేస్తే 21 ఈక్వల్ అవుతాయి. సో మనం ఆ లీస్ట్ నెంబర్ 11 తో డివిజిబుల్ అయ్యేటట్టు చూడాలంటే ఎంత యాడ్ చేయాలి, ఇచ్చిన నెంబర్ కి 6 ని యాడ్ చేయాలి. ఓకే. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. 6 ని యాడ్ చేసి 32 అవుతుంది కదా. సో 4 plus 4 8 8 plus 5 13 13 plus 8 21 21 equal to 21 or 20 minus 21 becomes 0. Okay. Next, Ajit works 4 times as fast as Sohan. So Ajit Sohan 1 అయితే వీడు 4 అంట. Sohan can complete in 20 days. Ajit can complete in 5 days. Working together, LCM 20 together అంటే 5. 20 by 5 అంటే 4 కదా. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Anil Trinath drove between 2 points A and B 192 kilometers apart. Anil started the journey at 8:20 a.m. drove at the speed of 64 kilometers, reached B. Anil వెళ్ళిపోయాడు. A B. సో అనిల్ ఏ నుంచి బికి వచ్చేసాడు. ఎంత ఇక్కడ 8:20 స్టార్ట్ అయ్యాడు. 192/64 అంటే 3 times కదా. అంటే ఇక్కడికి 11:20కి వచ్చేసాడు అనిల్. తర్వాత వచ్చాక ఇమీడియట్లీ రిటర్న్ టు ద సేమ్ స్పీడ్ వచ్చి మళ్ళీ టువర్డ్స్ ఏ వెళ్తున్నాడు, ఎవరు, అనిల్ వెళ్తున్నాడు. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, సేమ్ స్పీడ్ అన్నారు. స్పీడ్ అంతా 64 అనింది. నౌ Pirad started the journey from point A at 9:50 a.m. 9:50 a.m. కి పిరాజ్ స్టార్ట్ అయ్యారంట 96 km/h తో. అయితే రీచ్ పాయింట్ బి అండ్ ఇమీడియట్లీ టర్న్ టు ఏ అట్ ద సేమ్ స్పీడ్. వీడు కూడా బికి వచ్చి మళ్ళీ ఏకి రిటర్న్ అవుతున్నాడు. అట్ వాట్ టైం అనిల్ అండ్ పిరాజ్ ఫస్ట్ మీట్. అయితే 11:20కి పిరాజ్ ఎక్కడుంటాడు, ఇప్పుడు 9:50, ఇప్పుడు 96 km 60 minutes కదా. 9:50 to 10:50 1 hour. 10:50 నుంచి 11:20 కంటే ఒక హాఫ్ అన్ అవర్. అంటే 60 ఒక 30 90 అంటే 96 ప్లస్ by 2 అంటే 48 కదా. 1 hour కి 60, హాఫ్ అన్ అవర్ కి 48. సో 14 144 అంటే 192లో 144 kilometers ఎవరు ఉంటాడు, ఎవరు, పిరాద్. సో 192 144 తీసేస్తే 12 - 4 8 8 - 4 4. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన 48 డిస్టెన్స్ ఉంది. సో టైం 11:20 ఉంది. అయితే ఎంత టైంకి కలుస్తారు అంతే కదా. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 48 by సో స్పీడ్ 96 84 100 అవుతుంది, 160 అవుతుంది కదా.
So 48 by 160 మనకి అవర్స్ లో కావాలి కదా ఇంటూ 60 వేస్తే ఫర్ మినిట్స్ లో కావాలి 0 10 16 1 16 3s and they will meet after 18 minutes after 18 minutes from when from 11:20 so from 11:20 after 18 minutes what time will we get 11:20 plus 18 that is 11:38 am so you please understand ఇక్కడ అనిల్ జర్నీ కంప్లీట్ చేసి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు అంటే బి నుంచి ఆపోజిట్ వస్తున్నాడు ఏకి సో 11:20కి ఏ ఆ తిరాద్ ఇంకా బికి రాలేదన్నమాట ఓకే తిరాద్ బికి వచ్చే లోపే ఇద్దరు మధ్యలో కలుస్తారు ఓకే సో కొంచెం అర్థం చేసుకోండి సెంటెన్స్ ఇచ్చిన ప్రాబ్లం లో నెక్స్ట్ ఆర్క్ ఆన్ సర్కిల్ హూజ్ లెంత్ ఇస్ 19.25 centimeters సబ్టెన్స్ 18 degrees ఏరియా ఆఫ్ ది సర్కిల్ అడుగుతున్నారు సో 19.25 is equal to arc 18 by 360 into 2 pi r కదా 2 into 22 by 7 into r మనకి తెలియదు సో 19.25 ని 1925 by 100 గా రాస్తున్నా నేను ఓకే సో 18 ones 18 20s కదా 20 ones 25s కదా 5 ones 5 3s 15 42 5 8s 5 5s ఓకే సో అప్పుడు ఆర్ ఏమవుతుంది 385 into 7 by 44 అవుతుంది అంతేనా మనకి పైఆర్ స్క్వేర్ ఏరియా ఫార్ములా పైఆర్ స్క్వేర్ 11 టేబుల్ పోతుందా 11 4s 11 3s 11 5s ఎస్ పోతుంది అంటే 5 లో మనకి 11 మల్టిపుల్ ఉందిగా ఇక్కడ మనకి 11 మల్టిపుల్ అయితే లేదు పోయింది అంటే ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి 11 మల్టిపుల్ ఇందాక మనం చెక్ చేసాం కదా ఏంటి ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేసి సమ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏదో 0 అవ్వాలి లేకపోతే 11 మల్టిపుల్ అవటం జరగాలి The first number చూడండి 1 plus 7 8 plus 6 14 14 plus 2 16 next 1 plus 9 10 10 plus 6 16 16 plus 5 21 which is not equal to 16 okay next 1 plus 7 8 8 plus 6 14 14 plus 2 is 16 వచ్చింది 1 plus 8 9 9 plus 6 15 15 plus 5 20 not equal to 16 next 1 plus 7 8 8 plus 0 8 8 plus 2 10 వచ్చింది 1 plus 8 9 9 plus 6 15 15 plus 5 20 వచ్చింది డిఫరెన్స్ 11 రావాలి లేకపోతే 0 రావాలి నెక్స్ట్ 1 plus 7 8 8 plus 0 8 8 plus 2 10 1 plus 9 10 10 plus 6 16 16 plus 5 21 10 కి 21 డిఫరెన్స్ 11 కదా సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నారు Two triangles are congruent if the size and shape of the triangles may or may not be equal. They should be equal, they must be equal. May or may not condition రాదన్నమాట ఓకే సో కాంగ్రుయెంట్ అంటే ఖచ్చితంగా సైడ్ యాంగిల్ అన్ని ఈక్వల్ అవుతాయి సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ ఇచ్చారు నెక్స్ట్ if the inner radius of a hemispherical ball is 5 centimeters and its thickness is 0.25 centimeters, find the volume of the material required in making the ball rounded up to the places of 2 decimals. So hemispherical bowl మనకి వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది 2/3 into pi into r cube minus r cube అవుతుంది సో 2/3 into 22/7 into మనకి ఇన్నర్ రేడియస్ 5 అంట థిక్నెస్ 0.25 అంట అప్పుడు పెద్ద రేడియస్ ఏమవుతుంది 5.25 అవుతుంది కదా 5.25 క్యూబ్ మైనస్ ఆర్ క్యూబ్ అంటే ఇది 5 క్యూబ్ ఓకే సో నౌ 44/21 into above 5.25 cube
మనకి 5 క్యూబ్ అంటే 125 వస్తుంది కదా. వన్ 125 ఫర్ సపోజ్ దీన్ని 5 ప్లస్ 0.25 0.25 అంటే 1/4 గా రాసుకోవచ్చు కదా. దీని హోల్ క్యూబ్ 5 క్యూబ్ 125 ప్లస్ 1/5 1/4 హోల్ క్యూబ్ 1/64 ప్లస్ 3ab. సరే ప్రస్తుతానికి ఆన్సర్స్ మనకి 34 44 45 44 45 41 దగ్గరగానే ఇచ్చారు. ఓకే, సో మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఈ పిల్లాడు చేశాడో లేదో, అబ్బో ఈ పిల్లాడు చేశాడు, తప్పు చేశాడు. ఓకే, సో ఇటువంటివి కొంచెం స్కిప్ చేసి టైం ఉన్నప్పుడు చేసుకోండి. అప్పుడు నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సింది ఆ 5.25 క్యూబ్ అప్రాక్సిమేట్ గా ఎంత అవ్వచ్చు. 5 క్యూబ్ 125 అవుతుంది. 125 కన్నా ఎక్కువే ఉంటుంది. సరే ఫర్ సపోజ్ 125 కదా, 1/64 ప్లస్ 3ab 15/4 ఇంటూ a ప్లస్ b 9/4 15 9s 135/16. సో 16 9s వచ్చి మనకి 144 వస్తుంది కదా. 16 8s అప్రాక్సిమేట్ గా 8 అంటే 125 ప్లస్ 8 మనకి 133 అలా ఉంచండి. 133 125 మరి 133 కూడా తక్కువే అవుతుంది అనుకుంటా. సో సరే 135/16 కదా, 16 8s 128 128 అంటే ఇంకా 7 మిగులుతుంది. 70 16 4 64 8.4 133 134 ఇంకా 134. సరే నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాను. 5.25 హోల్ క్యూబ్ కదా, 5.25 ఇంటూ 5.25 ఇంటూ 5.25 144.7 అంట. మనకి 10 డిఫరెన్స్ వచ్చింది. 144.7 ఇదేమో 125 7 14 minus 5 9 3 minus 2 1 19.7 ఇదేమో 21. ఇవి కూడా ఈ 44/21 ఇంటూ 19.7 వేసుకుంటే రావాలి. ఓకే, అప్రాక్సిమేషన్ వేసుకోవాలి. దీని ఫర్ సపోజ్ 20 అనుకున్నాం అనుకో, ఇది 20 అయితే 20 44. ఆ అబ్బాయి అలా చేశాడు, అప్రాక్సిమేషన్ 44 పెట్టాడు, తప్పైంది. 41.28 ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి. సో ఏమన్నా సింప్లిఫికేషన్ సింపుల్ గా చేయాలని థాట్ మీకు ఏమైనా ఉంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17 ఫార్ములా మాత్రం మీరు యూజ్ చేయాలి. 2/3 pi of r cube, I mean capital R cube minus small r cube. Next question. PQR right angle triangle at Q. QPR. PQ 3x, QR 4x. ఇక్కడ మనకి 5x అవుతుంది, అవునా. sin P అంటే 4x/5x 4/5 ప్లస్ sin Q. sin Q అంటే sin 90 కదా, sin 90 అంటే 1 కదా. నెక్స్ట్ sin R అంటే 3/5 4/5 ప్లస్ 3/5 7/5 7/5 ప్లస్ 1 అంటే 12/5 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఓకే, సో ఫస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేద్దామా. 3 క్యూబ్ అంటే 7 7 4 28 8 వస్తుంది ఇక్కడ. అండ్ 9
9 4 36 66 అంటే 2 minus 2 మళ్ళీ ప్లస్ 3 ఇదేమో 4 స్క్వేర్ 16 8 8 4 32 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది 4 క్యూబ్ 4 క్యూబ్ అంటే 64 4 2 8 అబ్బో భలే వచ్చిందిగా వద్దులే చేద్దాం రండి మీకు టైం ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండొచ్చు అది లేకపోతే దీన్ని మీరు a+b² ఫామ్ లో కన్నా కన్వర్ట్ చేసుకొని చేసేయచ్చు అలా కన్వర్ట్ చేసినా కానీ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిందే క్యూబ్స్ అయి ఫైండ్ అవుట్ చేయాల్సిందే సో డైరెక్ట్ గానే మల్టిప్లై చేసేద్దాం మనం 27 into 64 64 27 7 4 28 7 6 42 44 2 4 8 2 6 12 8 12 7 1 7 2 8 ఇంతవరకు నెక్స్ట్ సో 9 36 36 into 36 కదా 6 square 36 6 3 18 2 36 39 3 square 9 plus 3 12 minus 1 2 9 6 next 16 3 48 into 24 48 24 4 8 32 4 4 16 19 2 8 16 2 4 8 9 2 15 11 పాజిటివ్ కదా 11 52 నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 64 64 టు 128 గా మైనస్ 128 సో 10 8 8 2880 ఇదేమో 14 12 4 1 4 2 4 1 4 2 4 10 minus 4 6 7 minus 2 5 8 minus 4 4 2 minus 1 1 1 4 5 6 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ ఏముందా మన 2 minutes లో అయిపోతుంది కదా నెక్స్ట్ R wants to deposit 80,000 in the bank for a year. In his account, the bank gives 12% simple annual interest but charges 3,000 as a processing fee for the account. What would be his percentage earnings in the account? Okay, for year 12,000 kada 12 8s anta 96 kada 9,600 వస్తుంది అందులో 3,000 పోతుంది చార్జెస్ కి 3,000 పోతే మనకి 3,600 ఉంటుంది సో 3,600 is what percent of 80,000 into 100 సో 0 0 పోతుంది 0 0 పోతుంది what would be his percentage earnings in the account ఎంత ఆన్ చేశాడు 3,600 కదా 3,600 ఆన్ చేశాడు percentage earnings 3,600 80,000 తప్పు చేసామా hey 9 minus 3 6 కదా so 6,600 66 okay 8 8 64.20 8 to 16 8.2 తో ఒక ఆప్షన్ ఉంది అదే మన ఆన్సర్ ఈ 9 minus 3 3 years అంత తొందరలో ఓకే 9 minus 3 6 ఓకే నెక్స్ట్ shop provides flat 50% on one shirt under shop provides 2 successive discounts 30 30 difference in the bill is 43 find the cost of shirt okay so 30 30 60 minus 9 51 ఇదేమో 50 డిఫరెన్స్ ఎంత 1 కదా 1% 43 100% అంటే 4,300 fourth option మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ shopkeeper bought 20 chairs for 18,000 rupees on selling them he had a gain equal to selling price of 4 chairs okay he bought 20 chairs for 18,000 rupees on selling them he had a gain equal to selling price of 4 chairs. What is the selling price of each chair?
సో మనకి ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఎంత అంట? 4 షేర్ సెల్లింగ్ ప్రైస్ అంట, అంటే 4 SP. ఈ సెల్లింగ్ ప్రైస్ 20 SP కదా, 20 ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 4 1s 4 5s. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సారీ, 5 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకే, సో 5 parts 18,000. ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ కదా, 4 parts. సో 5 3s 15, 30, 5 6 00. So 40 40 4 6 24, 4 3s 12, 13 14. ఇవేంటి? 20 chairs కి. వాళ్ళు అడిగింది 1 chair కి కదా, by 20, 1220 now. Just a minute. ఈక్వేషన్ స్టెప్ బై స్టెప్ నీట్ గా రాసుకుందాం, ఆగండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 20 chairs selling price minus 20 chairs cost price కదా. ఆ ప్రాఫిట్ ఎంతంట? 4 chairs selling price అంట. 4 selling price is equal to 20 selling price minus 20 cost price, అంటే 20 cost price is equal to 16 selling price. అంటే 20 chairs కాస్ట్ ప్రైస్ ఎంత? 18,000. అది 16 chairs సెల్లింగ్ ప్రైస్ అంట. 16 chairs 18,000 అయితే 1 chair ఎంత? అంతే కదా. 2 8s 2 900s 8 1s 8 10 8 1s 8 20 8 2 16 40 8 5 40 11 25 వచ్చేసిందిగా. ఓకే, సో ఎక్కువ క్యాల్కులేషన్ చేయకుండా, అంటే చిన్న చిన్న స్టెప్స్ ని కూడా కాంప్లికేట్ చేసుకోకుండా నీట్ గా రాసుకుంటే మనకి ఆన్సర్ వస్తుందమ్మా. రఫ్ వర్క్ అనేది కొంచెం నీట్ గా చేసుకోండి. ఇన్ కేస్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకోండి, వాల్యూస్ మారి, సో ఆ ప్రాసెస్ ని మీకు రిఫర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది, టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్ లో. నెక్స్ట్ క్వశ్చన్. College 2 has 180 students, average mark 88. College 2 320 students, average mark 72. So 72, 88, 180, 320 అంట. సో 2 9s 2 16s. అంతే కదా. సో 72 కి 88 కి మధ్యలో ఉండాలి. అన్ని అంతే ఉన్నాయిగా. సరే, ఎంత కన్ఫ్యూజన్, మనకి సింపుల్ గా ఉన్న మెథడ్ చేసేద్దామా? ఏంటి? 180 ఇంటూ 88 ప్లస్ 320 ఇంటూ 72 బై 180 ప్లస్ 320 500. ఓకే, సో 0 పక్కన పెట్టేసుకో. 88 64, 8 1s 8 144, మళ్ళీ 144, 40 8 5 158 40. నెక్స్ట్ 0 పక్కన పెట్టేసుకో. 2 2s 4 2 3s 6 7 2s 14 7 3s 21 22 0 4 10 3 2 2 3 0 4 0 158 40.
08883 3880. So total 500 kada 3880 by 500. 0 cancel. 5 times 5 sevens 35 మరియు 38 5 sevens 35 77 point something వస్తుంది ఒక ఆప్షన్ ఉంది అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ x² plus 1 by x² 18 అంట x³ plus 1 by x³ ఎంత అని అడుగుతున్నారు. సో x² plus 1 by x² plus 2 is equal to 20. అప్పుడు x plus 1 by x ఏమవుతుంది √20 4 5 కదా 2√5 అవుతుంది. x³ plus 1 by x³ అంటే x plus 1 by x 2√5 into x² plus 1 by x². 18 minus 1 17 2s 34√5. Fourth option మన ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ a car travels the first 160 kilometers of speed 64 km/h. Next 160 kilometers at a speed of 80 km/h. Average speed is 320 kilometers of the two. Average speed అడుగుతున్నారు. సో డిస్టెన్స్ ఎంత 2 into 160 by 160 by 64 plus 160 by 80. Okay. So now 160 cancel. 2 into 64 into 80 by 64 plus 80. 144. So 16 4s 69s. 4 2s 8 8 8s 64. 9 640. 9 7 63. 10 9 1s 9 71.71 ఒక ఆప్షన్ ఉంది అదే మన ఆన్సర్. ఓకే సో ఇది వాటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీకు ఇంకేమైనా కొత్త షార్ట్ కట్స్ తెలిసినా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి క్వశ్చన్ నెంబర్ పెట్టి. ఓకే సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఆల్ ది బెస్ట్.